క్లూటుడ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని కొరివిచోడ్ గ్రామంలో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడారు. నీళ్ల సమస్య గురించి, చెత్త సేకరణ గురించి పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి శేఖర్ కి ఫిర్యాదు చేసినా కొన్ని నెలలుగా కుంటి సాకులు చెబుతూ గ్రామంలోని సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారని, ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి అని ఆయన అన్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశించిన కొందరు అధికారులు పట్టించుకోకుండా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటున్నారు. అందులో మా గ్రామ పంచాయతీ కార్యదర్శి జిల్లా కలెక్టర్ చెప్పిన మాటలను పట్టించుకోవడం లేదని కొరివిచోడ్ గ్రామ ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో ఉన్న సమస్యల్ని పట్టించుకొని కార్యదర్శిపై తగు చర్యలు తీసుకోవాలని, గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య, చెత్త సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పేరు వెంకటప్ప, కొరివిచోడ్ గ్రామం, బషీరాబాద్ మండలము, వికారాబాద్ డిస్టిక్. మా ఊర్లో నీళ్ళది చాలా ప్రాబ్లం ఉన్నది. ఈ చెత్తది ప్రాబ్లం ఉన్నది. సెక్రటరీకి 2-3 సార్లు చెప్పినా కూడా ఆయన పట్టించుకుంటలేడు, స్పందించలేడు. అసలు ఎక్కడ ఉంటే కూడా ఫోన్ కూడా లేపుతలేడు. ఇప్పటికైనా కొంచెం ఎండిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించి మా సమస్య పరిష్కారం చేయగలరని దయచేసి కోరుతున్నాం సార్. మీకు నీళ్ళ ప్రాబ్లం అయితే చాలా ఉంది. అమాస కానీ, పున్నం కానీ, మంచి పండుగలు వచ్చినప్పుడు మాత్రమే బంద్ అవుతున్నాయి. అవి అసలు పట్టించుకుంటలేరు. అసలు నీళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు నీళ్ళు మొత్తం అందరు ఇన్ని వచ్చి ఉంటారు. అందు గురించి దయచేసి ఎండిఓ గారు స్పందించగలరని సెక్రటరీ గారికి చెప్తారా, లేకుంటే పై అధికారులు పోతారా, కానీ మాకైతే పరిష్కారం కావాలి ఇప్పుడు. చెప్పు. నా పేరు మాల చిన్న కుల్యప్ప, కొరివిచోడ్ గ్రామం, బషీరాబాద్ మండలం మరియు వికారాబాద్ జిల్లా. కొరివిచోడ్ గ్రామంలో నీళ్ళు రావట్లేదు. ట్యాంకర్లో ఉన్నాయా లేదా మాకు తెలియదు. పంచాయత్ సెక్రటరీ రావట్లేదు. మాకేం ఇబ్బందులు చాలా ఉన్నాయి. 1 రోజు 2 రోజులు రాకుండా నీళ్ళు అసలు ఊళ్ళో నీళ్ళు లేవు. ట్యాంకర్తో పెట్టమనగా ఆయన బషీరాబాద్లో ఉంటాడు, జల్దీ రాడు ఊళ్ళోకి. ట్యాంకర్ నీళ్ళు అందట్లేదు. మా ఎస్సీ గల్లీకి అసలే అందట్లేదు. మా గల్లీకి, మేమున్న గల్లీకి అయితే 1 రోజు ఇంతవరకు ట్యాంకర్ వచ్చినప్పటి నుంచి 1 రోజు కూడా మా దగ్గరికి రాలేదు. ఇప్పుడే కాదు, సంవత్సరాల నుంచి కూడా రాలేదు. అందుకని దీని ఏమనగా పెద్దలు అందరూ చూసి, మీడియా సెక్రటరీలు వచ్చి చూసి మాకు నీళ్లు వచ్చే విధంగా ప్రయత్నించాలని మా యొక్క మనవి. సిడిఓ గారు, మా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు, సార్ వాళ్ళు పెద్ద అధికారులు వచ్చి దీన్ని పరిష్కరించి మాకు మంచి చేయగలరని మా యొక్క మనవి. నా పేరు పూజారి గంగప్ప, గ్రామం కొరివిచోడ్, మండల్ బషీరాబాద్, వికారాబాద్ జిల్లా. మా ఊళ్ళో చాలా నీటి సమస్య ఉంది, చెత్త సమస్య ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మల్లన్న టెంపుల్ అని ఉంది. ఆదివారం పబ్లిక్ వస్తారు. అడగున్న నీళ్ళు బోర్ ఖరాబ్ అయింది. సెక్రటరీకి చెప్తే నాకేం తెలియదు అనమాట అంటున్నాడు. ఇక గవర్నమెంట్లో పైసలు లేవు, ఏదేదో అంటున్నాడు. ఆయన పట్టించుకోవట్లేడు. దయచేసి ఎండిఓ గారికి నమస్కారం చేసి చెప్తున్నా. ఆ గుడి కాడ, మల్లన్న టెంపుల్ కాడ బోర్ వేయాలని కోరుతున్నాను. కొరివిచోడ్ గ్రామంలో నీళ్ళ సమస్య తీర్చాలి, మరి చెత్తగున్న తీయాలని కలెక్టర్ గారికి కోరుతున్నాను. నా పేరు రేగొండి శ్రీనివాస్, మాది ఊరు కొరివిచోడ్, మండల్ బషీరాబాద్, వికారాబాద్ డిస్టిక్. ఇక్కడ చూస్తే కొరివిచోడ్ విలేజ్లో మొత్తం చెత్త పేరుకపోయింది. ఎక్కడిదక్కడ ఇంచుమించు 1 నెల 15 రోజులు అవుతుంది. ఏం పట్టించుకుంటలేరు. చెత్త ట్రాక్టర్ అయితే తిరుగుతలేదు. అది ఏదో ఖరాబ్ అయిందని ఏదో సాకుతో వాటిని పట్టించుకుంటలేరు. సెక్రటరీ చెప్తే పట్టించుకుంటలేడు. దాన్ని ఏదన్నా చూసి ఎంపీడీఓ సార్ కానీ, సెక్రటరీ పై అధికారులకు ఏదో చెప్పి మీరు క్లియర్ చేయగలరని మా యొక్క మనవి. అదే నీటి ప్రాబ్లం వల్ల అయితే ఉంది. 1 సంవత్సరం పాటు పండుగల పూట కానీ, ఇతర సమస్యల వల్ల ఏదో ఒకటి కారణంగా వాటర్ గిట్ట సరిగా సప్లై రావడం లేదు. దాని గిట్ట దయచేసి చూడాలని కోరుతున్నాను. ఎంపీడీఓ సార్ గిట్ట కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ స్పందించాలని